సో ఇంత వరస్ట్ సర్వీస్ అసలు నా లైఫ్లోనే చూడలేదు. స్విగ్గీలో చూడలేదు, జొమాటోలో చూడలేదు, జొప్టోలో చూడలేదు, ర్యాపిడోలో చూడలే, ఊబర్లో చూడలే. ఇంత వరస్ట్ సర్వీస్ నేను ఎలా చూడకూడదు చూడలేదు. ఎందుకంటే అమీర్పేట నుంచి సికింద్రాబాద్ దాకా నేను ఖాళీకి వచ్చేసిన. నా టార్గెట్ అయితే నాశనం అయిపోయింది. టార్గెట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నా పెట్రోల్ అమౌంట్ కూడా రాలేదు ఈరోజు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తేనే అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా లేదు. అమౌంట్ అవసరం ఉన్నప్పుడే ఇట్లా అయితే నాకు నార్మల్ టైంలో మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఏమో మంత్ ఎండింగ్ రూమ్ రెంట్ కడదాం, అది కడదాం, ఇది కడదాం అనే లోపే ఇలాంటి వరస్ట్ సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి. మరి షార్ట్ ఎఫెక్ట్స్ అంత వరస్ట్ సర్వీస్ నేను చూడలేదు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో అమీర్పేట నుంచి నేనైతే సికింద్రాబాద్ దాకా ఖాళీగా వచ్చిన. ఎందుకంటే నాకు అమీర్పేటలో ఒక ఆర్డర్ అయితే పడ్డది. అమీర్పేటలో పడగానే నేను ఏం చేసిన, డైరెక్ట్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినా. అండ్ వెళ్ళిపోయిన తర్వాత రెస్టారెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో ఈ ఆర్డర్ వచ్చేసి వేరే డెలివరీ బాయ్ అయితే పికప్ చేసుకున్నాడు. సో మీరు కస్టమర్ కేర్తో మాట్లాడి ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పిండు. సో సరేగానే చేసేది ఏం లేక ఆర్డర్ క్యాన్సిల్ చేపిద్దామని కస్టమర్ కేర్ తోటి కాల్ చేస్తున్నా. కాల్ కాదుగా, వాళ్ళు అసలు రెస్పాన్స్ చిన్న మెసేజ్ కూడా పెడతలేరు. సో మీరు ఇక్కడ పక్కన స్క్రీన్ పైన చూసుకోవచ్చు నేను ఎన్ని మెసేజ్ పెట్టినో, ఎన్ని టికెట్ రేట్ చేసినో. అంటే కస్టమర్ ఫోన్లో ఆడతలేడని టికెట్ రేట్ చేసిన, నో రెస్పాన్స్. లాస్ట్కి బైక్ యాక్సిడెంట్ అయిందని కూడా నేను టికెట్ రేట్ చేసిన, నో రెస్పాన్స్. ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ దాకానైతే నేను అమీర్పేటలోనే ఉన్నా. మరి కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తే కావచ్చు వేరే ఆర్డర్ కొడదామని. సో నా టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకుందామని. నా టార్గెట్ వేస్ట్ అయింది. పెట్రోల్ అమౌంట్ కూడా రాలేదు ఈరోజు. సో మరి ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1 అవర్ వెయిట్ చేసిన. 1 అవర్ వెయిట్ చేసి చేసేది ఏం లేక రూమ్కి అయితే వచ్చేసిన. ఎక్కడ అమీర్పేట నుంచి డైరెక్ట్ అమీర్పేట నుంచి అక్కడ బేగంపేట నుంచి అయితే నా రూమ్ సికింద్రాబాద్ అయితే వచ్చేసిన. మరి ఇంత దరిద్రమైన సర్వీస్ దేని గురించో నాకు కూడా అర్థమవుతలేదు. సో షార్ట్ అఫైర్స్ వాళ్ళైతే కొంచెం ఈ సర్వీస్ని అయితే ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే వర్క్ చేస్తుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి అసలు వాళ్ళకి ఫ్రీ టైం దొరకడం కష్టం. సో వాళ్ళు దొరికిన టైంని వాళ్ళు కాలేజ్ ఫీజుకు అండ్ హాస్టల్ ఫీజుకు, వాళ్ళ పాకెట్ మనీకు, సో దేని గురించో చిన్న చిన్న వాటి గురించైనా వాళ్ళు ఇట్లా వీటి మీద వర్క్ చేస్తుంటారు. ఇట్లా వర్క్ చేసినప్పుడు వాళ్ళ టార్గెట్ అనేది క్యాన్సిల్ అయిందనుకో, వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుందో మీకు అర్థం కాదు. సో మీరు సర్వీస్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యండి. ఎందుకంటే అమౌంట్ వాళ్ళు ఎవరైనా చేసేది అమౌంట్ గురించి వర్క్. నార్మల్గా నేను జొమాటోలో వర్క్ చేసినప్పుడు అయితే ఇంత దరిద్రమైన సర్వీస్ నేను అసలు చూడలేదు. చిన్న ఒక ప్రాబ్లం మంచిదంటే దాని మీద ఆర్డర్ గురించి ఇట్లా టికెట్ రేజ్ అంటే చేయగానే జొమాటో కంపెనీ వాడైతే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడో నాకు తెలుసు. షాడో ఫ్యాక్స్ అయితే నేను అసలు ఎన్ని టికెట్ రేజ్ చేసినా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి చూడాలి రేపటిదాకా ఉంటుందా, మరి ఆర్డర్ పోతుందా, మరి కంపెనీ రేపు మార్నింగ్ కాల్ చేసి ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తా, లేకపోతే మళ్ళీ అమీర్పేట రెస్టారెంట్కి వెళ్ళమంటాడో చూడాలి. ఆల్రెడీ దాటిపోయింది, 12:30 అవుతుంది. చేస్తే ఏం లేక నేనైతే రూమ్కి అయితే వచ్చేసిన పడుకుందామని. సో ఎందుకంటే నైట్ టైం అయితే మనకు చాలామంది డెలివరీస్ వాయిస్ అయితే వర్క్ చేస్తుంటారు. నైట్ టైం యాక్సిడెంట్లో అయితే ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనం టికెట్ రేజ్ అయినా తొందర రెస్పాన్స్ అయ్యేటట్టు ఉండాలి. రెస్పాన్స్ కాదు కదా, కొంచెం మెసేజ్ కూడా అసలు మార్నింగ్ టైం అయితే కొంచెం మెసేజ్ అయినా పెడతాడు. నైట్ టైం అయితే అసలు మెసేజ్ కూడా లేదు, ఆ మెసేజ్ కూడా పెడతలేడు. మరి ఎందుకు అంత వరస్ట్ సర్వీస్? సో సో సర్వీస్ విషయంలో మనం చూసుకున్నట్టయితే జొమాటో చాలా అంటే చాలా బెటర్. ఏదైనా ప్రాబ్లం మంచిది అయితే టక్కన రియాక్ట్ అయ్యి మనకైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అయితే జొమాటో కంపెనీ అయితే ట్రై చేస్తుంటాడు. కానీ షాడో ఎఫెక్ట్స్ సర్వీస్ అయితే జీరో. నేనైతే చెప్పేస్తున్నా సర్వీస్ జీరో అని. ఎందుకంటే నాకు ఇలాంటివి చాలా అంటే చాలా జరిగినాయి. నేను ఆర్డర్ పడ్డప్పుడు కస్టమర్ కాల్ అవ్వకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అని ఇవ్వాలి, లేకపోతే చూడాలి ఒక 10-15 మినిట్స్ అయినా. ఒక్కొక్కసారి 1 అవర్ కూడా ఉంచుతుంది షాడో ఫ్యాక్స్. సో కానీ ఎర్నింగ్స్ అయితే ఎక్కువైతే చేసుకోవచ్చు. ఎర్నింగ్స్ ఇక్కడ మనకు స్క్రీన్ పైన చూపిస్తా. ఇట్లా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఎర్నింగ్స్. సో దాని తగ్గట్టు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి నార్మల్గా. అంటే కిలోమీటర్ ఎక్కువ ఉండడు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సర్వీస్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి షాడో ఫ్యాక్స్లో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దరిద్రమైన సర్వీస్. సో షాడో ఫ్యాక్స్ సర్వీస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలామంది డెలివరీ బాయ్స్ అయితే చేస్తారు, లేకపోతే డెలివరీ అయితే ఎవరు చేయరు షాడో ఫ్యాక్స్ ఇది. ఇప్పుడు చూడాలి, రేపు మీకు లాస్ట్లో ఒక వీడియో అయితే పెడతాను మీకు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎన్ని టికెట్ రేజ్ చేసినో. కస్టమర్ కాల్ చేస్తాడంటే కాల్ చేయలేదు, ఏం చేయలేదు. అండ్ ఈ ఆర్డర్ ఇంకా ఉంది, అది పోలేదు, రేపు మార్నింగ్ చేస్తాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద అసలు మరి సొల్యూషన్ ఏమైంది,
అంటే రేపు కాల్ చేసాడు కస్టమర్ మొత్తం, అంటే ఏం చెప్పిండు కస్టమర్, మరి సాల్వ్ చేసిండా, మరి అక్కడికి వెళ్ళమన్నాడా అని మీకు సంబంధించి మొత్తం ఒక షార్ట్ వీడియో తీసి మీకైతే అప్పుడైతే చేస్తాను నేను. అండ్ మీరు ఇట్లే స్విగ్గీకైనా జొమాటోకైనా అండ్ జొప్టోకైనా అంటే ఈ డెలివరీకి సంబంధించినవి మీకు ప్రాబ్లమ్స్ అయినా ఎర్నింగ్స్ అయినా సో దీనికి సంబంధించినవి నేను ఫ్యూచర్లో వీడియో చేస్తుంటా. మీకు ఇట్లా 100 మీకు జెన్యూన్ చూపించడానికి నేనైతే ట్రై చేస్తాను. మీరు నా సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా. సో ఆ ఆర్డర్ వచ్చేసి నేను రూమ్కి వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన ఒక 1 అవర్కి అయితే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసిండు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, అప్పటిదాకా ఆర్డర్ క్యాన్సిల్ చేయలేదు. సో ఇట్లా ఉంటుంది సర్వీసు షాడో ఫ్యాక్స్లా.